ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఒకవేళ ఏదైనా శోధన వచ్చిందా? శోధించబడుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసినట్టయితే, మనం ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ తెల్లవారుజామున ఆరాధిస్తున్నట్టయితే తప్పకుండా దేవుడు మన దగ్గరే ఉంటాడు, మనతో ఉంటాడు. తప్పకుండా ఆయన కృప మన మీద ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టమైన ప్రార్థన తెల్లవారుజామున నిద్రపోతున్నావా? ఏమ్మా బాగా నిద్ర వచ్చేస్తుందా? ప్రార్థన టయానికి నిద్ర వచ్చేస్తుంది కదా. చాలాసేపు 1 గంట 2 వరకు నిద్ర రాదు. కానీ ప్రార్థన టయానికి కొంతమందికిలే, అందరు కాదు, నిద్ర వచ్చేస్తుందా? అయినా సరే లేచి ముఖం కడుక్కొని దేవుని సన్నిధిలో నీ బలిపీఠం దగ్గర మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుని స్వరం వింటావు, దేవుని దర్శనం చూస్తావు. తప్పకుండా ఆయన మహిమ, చక్కటి ఒక ఆలాపన, చక్కటి దేవదూతల యొక్క స్వరం ప్రభు తప్పకుండా నీకు వినిపింపచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం. నిజంగా లైవ్లో ఎంతోమంది చెప్తున్నారు, నా తక్క నేను ప్రార్థన చేస్తున్నాను. చేతులెత్తిన మీ అందరికీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రార్థన శక్తివంతులుగా, ప్రార్థన ప్రమోషన్లోకి దేవుడు మీ అందరినీ నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఒక్క మాట చెప్తున్నామ్మా, లైవ్లో ఈ వాగ్దానం వింటారు కదా. ఎవరైనా నా పేరు చెప్పి మీ దగ్గరికి వచ్చి, ఇదిగో అక్క విజయక్క పంపించింది, లేకపోతే విజయక్క దగ్గరే ఉన్నాం మేము, విజయక్క పలానా దగ్గర చర్చి కడుతుంది, మమ్మలను మమ్మలను సందాలు అడుక్కురమ్మంది, కానుకలు అడుక్కురమ్మంది అని ఎవరైనా చెప్పినట్టయితే దయచేసి ఎవ్వరి మాటలు నమ్మకండి. అసలు అలాంటి వాళ్ళు ఎవ్వరు రారు. నేను ఎవ్వరికి మందిరాలు కడుతున్నానని చెప్పను. ఎందుకంటే అమ్మా, దేవుడు ప్రజలిచ్చే దానిలో నుంచే నేను దేవుని చిత్తమైతే మందిరాన్ని కడతాను, ప్రార్థన అడుగుతా. కానీ మా దగ్గర నుంచి కానీ ఎవరు రారమ్మా. దయచేసి ఎవరు అలా వచ్చినా, నా పేరు చెప్పినా మీరు నమ్మొద్దు, వాడి నీళ్ళల్లోనికి రానియొద్దు. దయచేసి వీళ్ళనే కాదు, ఎవరిని రానియొద్దు. నీ సంఘ కాపరి మాత్రమే. ఇంకెవరైనా నీకు నమ్మకస్తులు అయ్యుండి ఎప్పుడైనా నాలాగా పరిచయం ఉండి బాగున్నట్టయితేనే వారిని రానియండి. కానీ ఎవరిని మోసకరమైన రోజులు ఇవి, అబద్ధ ప్రవక్తలు వచ్చే రోజులు ఇవి, డబ్బులను మరి సమకూర్చుకునే రోజులు ఇవి. అందుకనే వారు అబద్ధ ప్రవక్తలు వస్తారు. కాబట్టి దయచేసి ఎవరు వచ్చినా వీళ్ళకి రానియకండి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యోనా గ్రంథము 1వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. యోనా మంచి ప్రవక్త. ఎలాంటి వాడంటే దేవునితో చక్కటి సంబంధంను కలిగిన వాడు, బాగా నిత్యము దేవునికి ఒక నమ్మకమైన వాడు, నమ్మకంగా విశ్వాసి, చక్కటి భారమును మోసేవాడు, దేవుడు ఏది చెప్పినా కూడా చేసే ఒక మంచి ప్రవక్త. ఆయన ఎన్నడూ దేవుడు ఏది చెప్పినా ఆయన వెనక్కి తిరిగి చూడడు. అది నేను చేస్తాను అంటాడే కానీ చేయను అనడు. కానీ ఇక్కడ చిన్న సంఘటన కదా. ఎలాంటి సంఘటన ఎందుకు జరిగిందో దేవుడు ఏమంటున్నాడంటే, ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషము, వారు చాలా దోషంతో నిండుకున్నారు, వారు చాలా పాపంలో మునిగిపోతున్నారు, వారు చాలా మరి అపాయకరమైనటువంటి శ్రమదినంలో వారు ఉన్నారు. కాబట్టి యోనా నువ్వు వెళ్ళి వారికి చెప్పు, ఇదిగో నినివే పట్టణస్థులారా, ఇదిగో మీకు చాలా భయంకరమైన దుర్గతి పట్టబోతుంది, అనగా భయంకరమైన శోధన మీ జీవితాలలో, మీ పట్టణంలో, మీ కుటుంబాలలో రాబోతుంది అని చెప్పమని యోనా దేవుని భక్తుడు, యోనా దేవుని ప్రవక్త కదా. దేవుడు ఎవరికి ఏది చెప్పినా దేవుని బిడ్డలకే చెప్తాడు. ఏది చెప్పినా
దేవుని సేవకులకు కానీ దేవుని మాట వినేవారికి కానీ చెప్తాడు. కానీ యోనా ఎల్లనటువంటి అవిశ్వాసి అయితే కాదు. కానీ ఎందుకంటే ఆయనకి ఎందుకు అలాంటి మనసు వచ్చిందో, ఆయన ఎందుకు భయపడ్డాడు, అసలు ఎందుకు దేవుని మాట వినలేదు? నిజంగా ఇక్కడ మనం ఆలోచిస్తున్నట్టయితే దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఈయన చెప్పకుండా అయితే యెహోవా సన్నిధిలో నుంచి చూడండి ప్రకటించమని చెప్తే దేవుడు వార్త చెప్పమంటే, సువార్త చెప్పమంటే దేవుడు నీ మాట ద్వారా వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు రక్షించబడతారు అని చెప్పినట్టయితే ఈ మాట ఎందుకు చెప్పలేదు? ఆమెన్ చెప్పండి. నిజంగా చెప్పుకోకుండా ఎందుకు ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు? మనందరి జీవితాల్లో ఒక్కొక్కసారి చూడండి నిర్లక్ష్యత కూడా చాలా భయంకరమైన శోధనలో మనల్ని పడేస్తుంది. అందుకనే దేవుని మాట ఆయన ఏదైనా చెప్పాడు అంటే అది మనకు భయమైన, అది కష్టతరమైన, అననీయ నువ్వు వెళ్ళి పౌలు గారికి పౌలు యొక్క కండ్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇస్తూ ఆయన భయపడిపోయాడు. అయ్యా ఆ ప్రవక్త భయపడి నేను నెల్లనయ్యా, సేవకులను చంపేట ఆయన విశ్వాసుల్ని కొడతాడయ్యా, అందరు నేను నెల్లనంటే దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయి. నిజమే, కొన్ని సాట్లకి మనం మాట వినని వారిగా ఉండొద్దు దేవుని బిడ్డలారా. మనం మాట వినకపోతే వారు నశించిపోతారు. అయినా దేవుడు ఏదో ఒక రూపంలో వారు రక్షించుకుంటాడు. నువ్వు ఆరిపోయినా దేవుని చిత్తంలో ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడిని తీసుకొచ్చి నిలబెడతాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నాకు దేవుడు వద్దు అన్నా, నాకు దేవుడు ఏం కార్యాలు చేయట్లేదు అన్నా, ఒక దినమున తప్పకుండా ప్రభుని యేసు నిన్ను యోనాను నిలబెట్టినట్టుగా నీకు శ్రమల చేతైన ట్రైనింగ్ ఇస్తాడు, లేకపోతే ఇబ్బందుల చేతైన ట్రైనింగ్ ఇస్తాడు, ఇరుకుల చేతైన ట్రైనింగ్ ఇచ్చి దేవుని కొరకు తప్పకుండా ఆయన మాట ప్రకటించే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా నేను మళ్ళీ రేపటి దినమన అని ఎందుకు తప్పించుకున్నాడు? అసలు దేవుని మాట ఎందుకు వినలేదు? నిజంగా నేను దేవుని మాట వినకోకుండా ఆయన చెప్పింది మనం చేయకుండా ఉన్నట్టయితే ఇదొక శ్రమ మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది. ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టయితే ఇప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తూ పోతున్నాడు. ఆయన చేస్తున్న కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. మీ మాట విని లోబడి అయ్యా నీ చిత్తం నెరవేర్చేవారిగా వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి సమాధానం ఇచ్చి నాయన వారికి మీ వాక్కుల్ని పంపించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.